గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ సర్పంచ్ ను హతమార్చిన మావోయిస్టు డబుల్ ఏజెంట్ గా మారాడంటూ లేఖ విడుదల. టీఆర్ఎస్ ఎంపీలపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో డ్రామాలు ఆడారంటూ ఆగ్రహం. బాలాపూర్ పరిధిలో 116 సీసీ కెమెరాల ఏర్పాటు, మరింత పటిష్టంగా భద్రతా చర్యలు. ఇండియాకు చేరుకున్న తెలుగు తేజం అరుణారెడ్డి ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన అభిమానులు. సీఎం జగన్ పై జనసేన నేత ఫైర్, పాడి పరిశ్రమ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. కిడ్నాప్ కు గురైన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ ను చంపేశామని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరించడంతోనే హత్య చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. రమేష్ స్వగ్రామం ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరివీడు పంచాయతీ పరిధిలోని కె కొండాపురం. 2014లో సర్పంచ్ గా ఎన్నికైన రమేష్ ప్రస్తుతం లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య రజితకు ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రిలో ఏఎన్ఎం గా ఉద్యోగం రావడంతో ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఐటీడీఏ క్వార్టర్ సమీపంలో నివాసం ఉంటున్నారు. రమేష్ వృత్తిరీత్యా డ్రైవర్ కావడంతో ఖాళీ సమయంలో ఎవరికైనా డ్రైవర్ గా వెళ్లేవాడు. ఇదే క్రమంలో సోమవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లకు పోయే పని ఉందని ఇంట్లో చెప్పి వెళ్లిన రమేష్ కిడ్నాప్ కు గురయ్యాడు. కాగా 2019లో రమేష్ పోలీస్ ఇన్ఫార్మర్ గా మారి పాలపొడిలో విషం కలుపుకొని ఇచ్చారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. విషం కలిపిన పాలపొడితో కామ్రేడ్ భిక్షపతి అలియాస్ విజేందర్ అమరుడయ్యాడని పేర్కొన్నారు. ఇదే విధంగా రమేష్ ఒక ఎన్కౌంటర్ చేయించి 2 లక్షలు తీసుకున్నాడని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. పార్టీకి ప్రజలకు ద్రోహం తలపెట్టడంతోనే ప్రజాభిప్రాయం మేరకు రమేష్ ను హత్య చేశారని తెలిపారు. పోలీసులు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇన్ఫార్మర్ గా మారితే రమేష్ కు పట్టిన గతే పడుతుందని మావోయిస్టు పార్టీ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంతం హెచ్చరించారు. ఇంత ముద్ద పెట్టేది కానీ చంటోడు పక్కన పెట్టుకున్నాడు. ఇక పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు డ్రామాలు ఆడారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. మోదీ నాయకత్వాన్ని సమర్థించడానికే పార్లమెంట్లో సమావేశాలు బహిష్కరించి గ్రామాలకు వెళ్లారని విమర్శించారు. యాసంగి పంటపై స్పష్టత ఇవ్వాలని కోరలేదన్నారు. వానాకాలం పంట కొంటామని కేంద్రం ముందే చెప్పిందన్నారు. ఏప్రిల్లో వచ్చే పంట కొనుగోలు రైతులు అసలు సమస్య, వచ్చే పంటలు కొంటారో లేదో కనుక్కోలేకపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కుప్పాల దగ్గర చచ్చిపోతున్న రైతులనేమో ఆదుకొని దీన్ని వేగవంతంగా వరి ధాన్యాన్ని సేకరించిందంటే అది చేయలేదు. చివరికి మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి నిన్న మంత్రిని కలిసి యాసంగిలో కొనాల్సిన పంట మీద స్పష్టత ఇవ్వమని, రా రైస్ కాదు పార్బాయిల్డ్ రైస్ కొంటాము అని మీరు ఒప్పించే విధంగా కేంద్ర మంత్రి మీద ఒత్తిడి చేయాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్ సభ్యులు ఆ పని చేయకుండా ఈ వానాకాలంలో మీరు ఎంత కొంటారో చెప్పండి అని అడుగుతున్నారంటేనే వీళ్ళ దుర్మార్గమైన ఆలోచన, వీళ్ళ రాజకీయ పరమైన రాక్షస క్రీడ ఏ విధంగా ఉందో చూడండి. మీడియా మిత్రులారు, ఇక్కడనే నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రెస్ పెట్టారు. ఏం మాట్లాడిండు ఆయన? ఈ వానాకాలంలో ఎంత కొంటారో చెప్పాలన్నట. ఇన్ని రోజులు మీరు పార్లమెంటు స్తంభింపజేసింది, వీధుల్లో మీరు చావుటప్పు కొట్టింది, యాసంగిలో కేంద్ర ప్రభుత్వం కొంటదా లేదా వివరించమని చెప్పింది. అది వదిలేసి వానాకాలంలో ఆల్రెడీ 60 లక్షలు కొంటామని పర్చేజ్ ఆర్డర్ ఆల్రెడీ తెలంగాణకి ఇచ్చారు. ఇంకా అదనంగా మీ దగ్గర ఏమన్నా పంట ఉంటే అది కూడా కొంటామని పార్లమెంటులోనే చెప్పిన తర్వాత అసలు అది సమస్యనే కాదు, అసలు రైతుల సమస్య. ఇప్పుడు ఏదైతే వరి నాట్లు వేసిందో ఈ పంట ఏప్రిల్ మేలో వస్తే కేంద్ర ప్రభుత్వం కొంటదా కొనదా, కొనకపోతే కారణాలేంది, కొంటే ఎంత కొంటదో అడగాల్సింది వదిలేసి ఇవాళ మళ్లీ
నాటకాలన్నిటికీ మార్చారు. ఇది నమస్తే తెలంగాణ పేపర్. కేసీఆర్ గుండెసప్పుడు అని చెప్తారు. ఇది ఫ్రంట్ పేజ్. నిన్న టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా మేము ఇక్కడనే ఉంటాం తేల్చే వరకు అని గప్పాలు కొట్టిన వాళ్ళు నమస్తే తెలంగాణలో ఫ్రంట్ పేజీలో అక్షరం ముక్క రాయాలి. పైన హోంగార్డ్స్ కు జీతాల పెంపు, ఈడ దళిత బంధు, ఈడిదేదో పేపర్ నిండా అడ్వర్టైజ్మెంట్ లేపిస్తున్నాడు. అసలు సిగ్గుందా కేసీఆర్? అసలు మనిషేనా కేసీఆర్ కుటుంబం? మీకు ఆదాయం వస్తుందని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నారు నమస్తే తెలంగాణ పేపర్లా. నిజంగానే నిన్న రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం, చనిపోతున్న రైతాంగ కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీకి పోతాం, యుద్దం చేస్తాం, అగ్గి ఉట్టిస్తామని చెప్పిన సన్నాసులు కనీసం కేంద్ర ప్రభుత్వానికి మీరు రిప్రజెంట్ చేస్తే కేసీఆర్ గుండె సప్పుడు అని చెప్పుకునే నమస్తే తెలంగాణలో అక్షరం ముక్క రాయలేదంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంత ధనదాహం ఉంది, ఎంత తెలంగాణ ద్రోహులో అర్థం చేసుకోండి. హైదరాబాద్ లో పేపర్ దొరకదు, ఢిల్లీలో పేపర్ దొరకలేదు కాబట్టి దాని ప్రింట్అవుట్ తీసిన ఇది ఫ్రంట్ కవర్ పేజ్ ఆఫ్ తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ లో నిన్న టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు అక్షరం ముక్క రాయలేదంటే ఈ దుర్మార్గులకు సంపద సంపాదించుకోవడము, రాజకీయ వైషమ్యాలను రెచ్చగొట్టి లబ్ధి పొందడము, వీటికి కారణం ఏందా అని నేను శోధిస్తే తేలింది ఏంటంటే సునీల్ అని ఒక రాజకీయ వ్యూహకర్త, ఆయన పేరు సునీల్. ఆయన ఎవరికి దగ్గర, ఆయన వివరాలు మిగతా అన్ని చెప్తా. ఆ వ్యూహకర్తను నెల రోజుల కింద కేసీఆర్ మీద నమ్మకం కోల్పోయి, విశ్వాసం కోల్పోయి సునీల్ అనే ఒక రాజకీయ వ్యూహకర్తను తెచ్చిపెట్టుకున్నాక రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 44 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 116 కమ్యూనిటీ సీసీ కెమెరాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిపి మహేష్ భగవత్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వచ్చినప్పటి నుండి పోలీసులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ దేశంలోనే అత్యుత్తమ పోలీసు వ్యవస్థగా రూపొందించడానికి సహకరించారని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, బడంపేట్, మీర్పేట్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. సందర్భంగా రోజుకు అవినీతిని కాబట్టి అది యంత్రం మాత్రమే దేశంలో, మన రాష్ట్రంలో మరి శ్రీమతి భారతమ్మ గారు వెంకటాపూర్ చైర్మన్ జల్పల్లి మాకు సంబంధం లేదనకుండా వారైతే 24 గంటలు మన జల్పల్లి చెరువు ఏదైతే ఉందో మన చెరువు దగ్గర ఉస్మాన్ నగర్ 43 లక్షలు 44 లక్షలకు సంబంధించిన అమౌంట్ని సీసీ కెమెరాల మీద స్పెండ్ చేయడం జరిగింది. ఇటు జల్పల్లిలో పార్ట్, బాలాపూర్లో కొంత పార్ట్ తీసుకొని అన్ని కాలనీస్లో కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి డోనర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన చొరవ తీసుకున్న మహేష్ భగత్ గారికి, సిపి గారికి, వాళ్ళ టీం అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించగానే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. మన పోలీస్కి దేశంలోనే మంచి పేరు ఉంది. దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ పెంచడం కానీ, అందులో పనిచేస్తున్న హోంగార్డుల దగ్గర మొదలు పెడితే అందరికీ శాలరీస్ పెంచడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇంకా ఆత్మస్థైర్యంతో, ఇంకా ఆత్మవిశ్వాసంతో ఇంకా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. గతంలో కమాండ్ కంట్రోల్ అని దేశంలో ఎక్కడ లేని విధంగా, అసలు ప్రపంచంలో ఉండలేదు, దేశంలో ఎక్కడ లేని విధంగా మన దగ్గర కమాండ్ కంట్రోల్ నిర్మిస్తూ ఉన్నారు. నిజంగానే ఈరోజు ప్రతి కెమెరా కూడా అనుసంధానం చేస్తూ, కమాండ్ కంట్రోల్తో అనుసంధానం చేస్తూ
మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇంచుమించు 7 లక్షల కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటారు. ఆ 7 ఎక్కడైనా క్రైమ్ జరిగిందంటే రెప్పపాటులో ఆ క్రైమ్ చేసిన వాళ్ళని పట్టుకోవడం అనేది ఈరోజు మన పోలీసు సక్సెస్ కావడానికి ఒక కెమెరా 100 పోలీసులతో సమానం అని ఏదైతే అంటా ఉన్నామో దాన్ని పర్యవేక్షిస్తూ మానిటరింగ్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రధాన పాత్ర పోషిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రత్యేకంగా అభినందిస్తూ 7 లక్షలలో 1,35,000 మన రాచకొండ సిపి గారి పరిధిలోనే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ టీం అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈ 116 కెమెరా దాదాపు 43 lakhs రూపీస్ ఖర్చు చేసి మన కమ్యూనిటీ కెమెరాగా ఇన్స్టాల్ చేశారు. ఈ మొత్తం ఇది కంట్రోల్ రూమ్కి కనెక్ట్ అవుతుంది. తర్వాత అది 24/7 అది ఈ ఏరియా ఈ సూపర్విజన్ కింద వస్తుంది. ఈ 43 lakhs రూపీస్లో ఈ 10 లక్షల రూపాయలు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా 11 లక్షల రూపాయలు మన TCS ఆదివట్ల రాజన్న గారు వాళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత మిగతా 23 lakhs రూపీస్ ఇక్కడ చాలా దాతాలు ముందుకు వచ్చి ఆ డొనేషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కప్ పోటీలో 2 బంగారు పథకాలు సాధించిన తెలుగు తేజం అరుణారెడ్డి ఇండియాకు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన ఆమెకు కుటుంబ సభ్యులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. 2018లో జిమ్నాస్టిక్స్ లో కాంస్య పథకం సాధించిన అరుణారెడ్డి ప్రాక్టీస్ లో గాయపడిన శస్త్రచికిత్స కోసం 3 సంవత్సరాలు విశ్రాంతి తీసుకుంది. తిరిగి ప్రయత్నం మొదలుపెట్టిన ఆమె ఏమాత్రం వెనక్కి చూడకుండా తొలిసారి జిమ్నాస్టిక్స్ లో 2 బంగారు పథకాలు సాధించి చరిత్ర సృష్టించింది. శస్త్రచికిత్స చేసి కంటికి రెప్పలా చూసుకున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘనత సాధించడంతోనే తెలంగాణ ప్రభుత్వంలో ఎంతో ప్రోత్సహించిందని, వారి ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. నా పేరు అరుణారెడ్డి. నేను ఇంటర్నేషనల్ ఆర్టిస్టిక్ జిమ్నాస్ట్ని. ఈ మధ్యలో ఈజిప్ట్లో ఫరోస్ కప్ జరిగింది 17 నుండి 19 డిసెంబర్. అక్కడ టేబుల్ వాల్ట్ అండ్ ఫ్లోర్ ఈవెంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. అండ్ దాంట్లో నేను 2 గోల్డ్ మెడల్స్ తీసుకొని వచ్చాను ఇండియాకి. 2018 వరల్డ్ కప్ మెడల్ తర్వాత 3 years కంటిన్యూ 2 ACL సర్జరీ నుండి కోలుకొని వచ్చిన ఫస్ట్ బెస్ట్ అచీవ్మెంట్. సో ఈ టైంలో నాతో ఉన్న నా ఫ్యామిలీ, నా డాక్టర్ స్పెషల్గా రామ్మోహన్ రెడ్డి సార్, దీప్తి సార్, శ్రీధర్ సార్ అండ్ వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్తాను. ఆ 3 years టైంలో వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ కానివ్వండి, మోటివేషన్ కానివ్వండి, దానివల్ల తిరిగి నేను మళ్ళీ నిల్చోగలిగాను, మళ్ళీ కంపీట్ చేయగలిగాను. ఈ టైంలో నాకు స్పెషల్ థ్యాంక్స్ నేను చెప్తాను చాముండేశ్వరనాథ్ సార్కి. ఆయన ఫస్ట్ టైం నాకు నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన స్పాన్సర్షిప్ వల్ల ఫస్ట్ హిస్టరీ క్రియేట్ చేశాను 2018లో మెడల్తో. అండ్ ఈసారి మళ్ళీ తిరిగి 2 గోల్డ్ మెడల్స్ ఇప్పటివరకు ఇండియాకి ఎప్పుడు రాలేదు. సో ఇండియాకి ఫస్ట్ టైం 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. సో ఆయనకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్తాను. తర్వాత మా ప్రెసిడెంట్ ఆఫ్ GFI జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ సుధీర్ మిత్తల్జీకి థ్యాంక్ యూ చెప్తాను. ఆయన చెప్పడం వల్ల ఆయన మా మీద నమ్మకం చూపించి మమ్మల్ని అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మాకు సెపరేట్ ఎంట్రీ పంపించగలిగారు కాబట్టి నేను అక్కడ కంపీట్ చేయగలిగాను. ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా GFIకి, మా తెలంగాణ జిమ్నాస్టిక్స్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ట్రైనింగ్ గార్డియన్స్ పుటోపియాలో చేస్తున్నాను. వాళ్ళ బ్యానర్ కింద నేను రిప్రజెంట్ చేయగలిగాను. సో థ్యాంక్స్ టు గార్డియన్స్ పుటోపియా, అరబిందో ఫార్మసీ, ఇంకా గో స్పోర్ట్స్కి స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల ఇవన్నీ అప్స్ అండ్ డౌన్స్ నుండి తిరుక్కొని వచ్చి రిజల్ట్ ఇవ్వగలిగాను ఇండియాకి. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ గవర్నమెంట్ को, भारतवासियों को ये जो 2 गोल्ड मेडल अरुणा बुद्धा रेड्डी जीत के आई है उसके लिए सभी को हार्दिक बधाई देता हूँ. और अरुणा का जो लास्ट 2018 वर्ल्ड कप मेडल के बाद 2 बार ACL सर्जरी हुआ, उसके बाद ये कमबैक करना इतना आसान नहीं होता. तो उसने जो ये कमबैक किया है सिर्फ उसके हार्डवर्क की वजह से किया है. और उसके जो स्पोर्टिंग पार्टनर थे जिन्होंने उसको हेल्प किया है, अरबिंदो फार्मेसी, चामुंडेश्वर जी, और फिर गो स्पोर्ट्स, गार्डियन स्पोर्टोपिया, जिम्नास्टिक फेडरेशन ऑफ इंडिया स्पेशली, और
प्रेसिडेंट श्री सुधीर मित्तल जी जो एंट्री बेच के बच्चों को अलग अलग चांस दे रहे हैं अभी कि ताकि वो लोग कॉमनवेल्थ के लिए प्रिपेयर हो पाएँ, क्योंकि अभी कमिंग टूर्नामेंट्स कॉमनवेल्थ और एशियन गेम्स हैं। గత సంవత్సరం విధి నిర్వహణలో అమరుడైన మహబూబ్నగర్ జిల్లా గువ్వనికుంట తండాకు చెందిన జవాన్ పరశురామ్ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల చెక్లను అందజేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి 25 లక్షల రూపాయల చెక్కు, 2.5 ఎకరాల భూమి పట్టాకు సంబంధించిన పత్రాలు పరశురామ్ కుటుంబానికి అందజేశారు. పరశురామ్ దేశ రక్షణ కోసం చనిపోవడం చాలా బాధాకరమని, ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి అన్నారు. పిల్లలకు చదువులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరశురామ్ నాయక్ చనిపోయినప్పుడు ఎమ్మెల్యే గారు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చినాం. ఆ రోజు చూసి మన మహబూబ్నగర్ బిడ్డ, తాండాల నుంచి వచ్చిన బిడ్డ ఎంత అన్యాయం చనిపోయింది కదా అనుకున్నాం. కానీ దేశం గురించి చనిపోయింది కనుక మనం గర్వపడాలి. చాలా మంది బతుకులు చనిపోతుంది, కానీ వాళ్ళ గురించి చనిపోతారు. కానీ ఈయన దేశం గురించి చనిపోయింది, దేశ రక్షణ గురించి ఉండి చనిపోయింది కదా అని చెప్పి ఆ రోజు బాధపడ్డాం. ఆ రోజు శివయాత్ర కూడా పాల్గొన్నాం. ఆ రోజు నేను ట్రాక్టర్ కూడా నడిపిన. ట్రాక్టర్ బ్రేక్ కూడా ఫీల్ అయిపోయింది. మళ్ళీ మనలందరూ ఆపేది. యువకులందరూ ముఖ్యంగా ఎక్కడ లేనటువంటి అభిమానము ఈ తాండలో ఉన్నటువంటి యువకులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఆ రోజు చూపిన అభిమానము, ఆప్యాయత. ఆ రోజు తర్వాత మధ్యలో వరకు కూడా ఏమైంది సార్, ఎప్పుడేస్తుంది సార్ అని చెప్పి మమ్మల్ని కలవడం, నిజంగా మీరు ఎంత అభిమానము దేశం మీద, ఎంత అభిమానం మన ప్రాంతం మీద, ఎంత అభిమానం ఆ కుటుంబం మీద అనేది మాకు బాగా అర్థమైంది. అది చైర్మన్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, జిల్లా పంచాయతీ సర్వ సుధాకర్ గారు రావడం జరిగింది. మహేష్ రెడ్డి గారు కూడా చాలా సందర్భంలో మేము మాట్లాడుకున్నాం. ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడినాం. వారు కూడా పరిశీలించారు. చెక్ డబ్బులు వచ్చినాయి, రేపు మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. మహబూబ్నగర్ కలెక్టర్కి వచ్చిన అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. డబ్బులు చేతికి ఇవ్వాలి, ఇస్తాం. ఇప్పుడు ఆ రోజు మాట ఇచ్చినాం, మీరు అడగలేదు. కానీ ఇక్కడ వ్యవసాయం చేసుకోవాలనుకుని ఇంత భూమి ఇస్తామని చెప్పి ఆ రోజు ఎంఆర్ఓ ఒక లేడీ ఉండే అమ్మాయి జ్యోతి, ఆమె అడిగిన అమ్మ నీళ్లున్న భూమి, వ్యవసాయం చేసుకోవాలని ఉపయోగపడే భూమి, అడవిలో గుట్టల చెట్లు ఇస్తే మంచిగా కూడా అని చెప్పినాను. మరి ఇప్పుడు 2.5 ఎకరాలు అనుకుంటా. ఇప్పుడు పట్ట సగం ఇచ్చారు. పక్క దగ్గర ల్యాండ్ ఉంటే కూడా మళ్ళీ వాళ్ళకు మళ్ళీ ఒక పట్ట ఇచ్చేసి. రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగానికి జగన్ పాడి కట్టారని, సహకార రంగంలోకి మంచి స్థానంలో ఉన్న పాడి పరిశ్రమ సంస్థలను నిర్వీర్యం చేశారని జనసేన విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ అన్నారు. పాడి పరిశ్రమను ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారో జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర లాభాలు తీసుకుని గుజరాత్లో పెట్టుబడులు పెట్టుకునే అమూల్ సంస్థ జగన్ ప్రోత్సహించడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని అన్నారు. రైతుల కష్టాన్ని అమూల్ కంపెనీ కొల్లగొడుతుందని ఆరోపించారు. ఈ రోజున కృష్ణా మిల్క్ యూనియన్ కూడా అందజేస్తాం. కృష్ణా మిల్క్ యూనియన్ కూడా అందజేస్తూ ఉంది. ఎక్కడైనా సరే పశువుల బీమాలో రైతు కేవలం 1/3 వంతు కడితే మిగతా 2/3 వంతు యూనియన్ చెల్లిస్తూ ఉంది. రేపు అమూల్ డైరీ చేస్తుంది ఈ పని. ఈ బీమా పథకంలో రైతు కేవలం చెల్లించాల్సింది 1/3 వంతే. మిగతా 2 వంతులు కూడా విజయ మిల్క్ యూనియన్ చెల్లిస్తుంది. అదేవిధంగా అత్యవసర పశు సంచార వైద్య సేవలను కూడా ఈ రోజున విజయ మిల్క్ యూనియన్ అందిస్తూ ఉంది, కృష్ణా మిల్క్ యూనియన్ అందిస్తూ ఉంది. అదేవిధంగా ఈ సంస్థలో ఉండేటువంటి అనేక మందికి సంపూర్ణ ఆరోగ్యం కోసం హెల్త్ కార్డులు జారీ చేశారు. దాంతోపాటుగా కళ్యాణమస్తు పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈ రైతుల కుటుంబాల్లో వివాహ సమయంలో ఎవరైనా అవ్వచ్చు, అమ్మాయి కాదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికైనా సరే మంగళసూత్రాలు అందజేస్తూ ఉన్నారు. లేదంటే 20,000 రూపాయల విలువైనటువంటి బంగారు నాణ్యాన్ని కూడా ఇస్తా ఉన్నారు. ఈ స్కీమ్స్ ఎక్కడన్నా అమలు అవుతా ఉన్నాయా?
ఇయలేవు. అదేవిధంగా ఎవరన్నా బాగా చదువుకున్నా ఉన్నత విద్యకి వెళ్తా ఉన్నా వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు. 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు. ఇటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఈ రోజున కృష్ణా మిల్క్ యూనియన్ చేస్తోంది కృష్ణా జిల్లా. మరి అమూల్ సంస్థ అన్నీ ఎక్కడైనా చేస్తుందా? చెప్పండి, అమూల్ సంస్థ ఎక్కడైనా చేస్తుందా? దీనికి ప్రభుత్వం వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. మరి సహకార రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసి గుజరాత్లో ఉండేటువంటి అమూల్ కంపెనీకి ఎందుకు ఈ రాష్ట్ర రైతులు ఒత్తిడి చేసినటువంటి వాళ్ళకు చేయాలి? ఈ 4,000 చేయాలి అంటే ₹3.50 నుంచి ₹4 ఖర్చు అవుతుంది. అట్లాంటిది అమూల్కి కేవలం 30 పైసలకే ప్రాసెస్ చేసేలాగా మీరు ఎందుకు రాయితీ ఇవ్వాలి? ఈ రాష్ట్రంలో రైతులకేమో మీరు రాయితీలు కల్పించరు, గుజరాత్లో ఉండేటువంటి అమూల్ సంస్థకి ఇంత భారీ ఎత్తున రాయితీ ఇవ్వడానికి గల కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ గా కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మూడోసారి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నమ్మకం ఉంచి మరోసారి అవకాశం కల్పించినందుకు వాసుదేవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వికలాంగుల శాఖ అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శైలజ, క్రీడా చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అవకాశం కల్పించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నా యొక్క నియామకానికి సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వికలాంగులలో ఒక ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసంతో ఈరోజు వారు బతుకుతున్న సందర్భం. నేను ఈ యొక్క బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నా దివ్యాంగుల సోదరి మనులందరూ కూడా దయచేసి ఒక్క నిమిషం ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ విధంగా ఉండే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు చేరువవుతున్న ఈ సందర్భంలో ముఖ్యంగా నా దివ్యాంగుల సోదరి మనులకు వారు గతంలో 200 పింఛను 500 పింఛన్ తోటి ఇబ్బంది పడేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటిసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 500 పెన్షన్ను 1,500 రూపాయలు చేయడమే కాకుండా రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎవరు డిమాండ్ చేయకున్నా ఏ సంఘం కూడా అడగకున్నా ముందే మరి 1,500ను 3,016 రూపాయలు చేసిన గొప్ప మానవతావాది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ఒక్క పెన్షన్ తోటే సరిపట్టలే, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే మాకు చెప్పవచ్చు, మీరు వేదికల మీద కాకుండా మాకు చెప్పవచ్చు. తప్పనిసరిగా సమావేశం నిర్ణయించుకొని గౌరవ శాఖ మంత్రి వారి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ తదనంతరం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి అంశాన్ని కూడా తప్పనిసరిగా పరిష్కరిస్తాం. వేటిని కూడా పెండింగ్ పెట్టాం. వికలాంగులకు అందవలసిన అన్ని సంక్షేమ పథకాలు వారికి దరిచేయడంలో, వారికి ఇవ్వాల్సిన పరికరాల విషయంలో ఇంకా చాలా ఇవ్వవలసి ఉంది. గతంలో ఒక వీల్ చైర్ ఇవ్వాలంటేనే 15th ఆగస్టుకు 26 జనవరికి ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎవ్రీ మంత్ ఎక్కడో ఒక జిల్లాల కార్యక్రమం జరుగుతున్నది. అక్కడ ఉచితంగా ట్రైసైకిల్స్, బ్యాటరీ వీల్ చైర్స్, డిఫెండ్ వాళ్ళకైతే సెల్ ఫోన్స్. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జోగులాంబ గద్వాల జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మల్దకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బండలాగుడు పోటీలను ప్రారంభించారు. కమ్యూనిటీ హెల్త్ భవనం, అన్నదాన సత్రంను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంతో పాటు నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
పెట్టాలా ఇది? జాతీయ గణిత దినోత్సవం రామానుజన్ జయంతి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జిల్లా అపోపా ఆధ్వర్యంలో ప్రతిభా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నూతనంగా నియమితులైన అవోపా మహిళా విభాగం అధ్యక్షురాలు వేముల విజయలక్ష్మి, కార్యదర్శి ప్రవళిక చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అవోపా రాష్ట్ర అధ్యక్షులు శంకర్, ట్రెజరర్ నిజాం వెంకటేశం, జిల్లా అవోపా అధ్యక్షులు నిర్మల, సెక్రటరీ అమృతమ్మ పాల్గొన్నారు. మహానుభావునిలాగా కావాలంటే మీరు చాలా రోజు ఒక 6 గంటల సేపు మీ యొక్క సమయాన్ని చదువుకు వినియోగించాలి. సెల్ ఫోన్లు, టీవీలను ఈ 4-5 సంవత్సరాలు మీరు కరెక్ట్ ఏజ్ని ఈ సెల్ ఫోన్, టీవీలని మీరు ఒక 4-5 సంవత్సరాలు మానేసుకుంటే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారని భావిస్తూ ముగిస్తున్నాను. ముఖ్యమైనటువంటిది లెసన్ రీడింగ్ మర్చిపోయి మనము ఇంతకుముందు అక్క చెప్పినట్టు బట్టి పట్టడం అనేది మీ జీవితంలో వచ్చేసింది. అది మానుకొని ఈ రోజు ఏ లెసన్ చెప్పారో ఆ లెసన్ ని ఒక 20 టైమ్స్ మనం వల్లవేస్తే ఆటోమేటిక్ గా మన మెదడులో నిక్షిప్తమై నూకన్ ఆన్సర్ మనకు అనుమతిగా కనబడుతుంది. ఆ రకంగా మీ జీవితంలో రోజు 6 గంటలు ప్లానింగ్ చేసుకొని లెసన్ రీడింగ్ లో ప్రతి సబ్జెక్ట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ లెసన్ రీడింగ్ 20 టైమ్స్ 25 టైమ్స్ కంటిన్యూగా ఆ లెసన్ రీడింగ్ చేస్తే మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేస్తారు. అదేవిధంగా మీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాజీ సర్పంచ్ ను హతమార్చిన బాబు డబుల్ ఏజెంట్ గా మారాడంటూ లేఖ విడుదల. టీఆర్ఎస్ ఎంపీలపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి, పార్లమెంట్ లో డ్రామాలాడారంటూ ఆగ్రహం. బాలాపూర్ పరిధిలో 116 సీసీ కెమెరాల ఏర్పాటు, మరింత పటిష్టంగా భద్రతా చర్యలు. ఇండియాకు చేరుకున్న తెలుగు తేజం అరుణారెడ్డి, ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన అభిమానులు. సీఎం జగన్ పై జనసేన నేత ఫైర్, పాడి పరిశ్రమ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం.